గాజువాక నేతలతో వైసీపీ బంతాట ఆడుకుంటుంది. ఇది అక్కడి నేతల మాట. ఎన్నికలకు 6 నెలల ముందే సిట్టింగులను మార్చుతూ నియోజకవర్గంలో ఓటర్లను, కార్యకర్తలను అయోమయానికి గురిచేసిందనే విమర్శలు కూడా ఆ పార్టీ అధిష్టానం ఎదుర్కొంది. జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన గుడివాడ అమర్నాథ్కు సీటు కూడా ఇవ్వలేదు. ఆయన ధీమాతో ఉన్నారు. గాజువాక నుంచి మంత్రి గారు అదృష్టం పరీక్షించుకోనున్నారట. ఇంతకీ ఆ సీటు తనదేనా? వైసీపీ అమర్నాథ్ ప్లాన్ ఏంటి? గాజువాక ఇన్ఛార్జిగా మంత్రి అమర్నాథ్. అక్కడున్న పరిస్థితులు అమర్నాథ్ని గెలిపిస్తాయా? గాజువాకలో విక్టరీ కోసం వైసీపీ అమర్నాథ్ ప్లాన్ ఏంటి? సర్వేల పేరుతో ఇన్ఛార్జీల మార్పు ఎలా జరిగింది? ఏపీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఓ రకంగా ఆ సీటు చాలా కీలకమైందని చెప్పాలి. ఇక్కడ గెలిస్తే ఉత్తరాంధ్ర మొత్తం గెలిచినట్టేనని లెక్కుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు గాజువాక సీటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. నియోజకవర్గంలో కీలకమైన స్టీల్ ప్లాంట్ ఉండడమే అన్ని రాజకీయ పార్టీలు ఆలోచనలో పడ్డానికి కారణంగా మారాయి. ఇప్పటివరకు టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ ఏ పార్టీ కూడా గాజువాక అభ్యర్థిని ప్రకటించలేదంటేనే ఆ సీటు ప్రభావం ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సిట్టింగ్ సీటు ఈసారి ఎలాగైనా గెలవాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే టీడీపీ, జనసేన కూటమి కూడా గాజువాకలో పాగా వేసేందుకు అన్ని అవకాశాల్ని పరిశీలిస్తోంది. గాజువాక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న వైసీపీ 6 నెలల కిందటే ఓ ప్లాన్ వేసింది. 4 నెలల కిందట సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. నాగిరెడ్డి నుంచి కార్పొరేటర్గా బీఫామ్ అందుకున్న ఉరికూటి రామచంద్రరావుని నియోజకవర్గం ఇన్ఛార్జిగా చేసింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డితో సహా ఆయన ఫ్యామిలీ వైసీపీకి ఎదురు తిరిగారు. పార్టీ పదవులకు కూడా రాజీనామా చేసేసింది. ఆ తర్వాత అధిష్టానం బుజ్జగించడంతో నెమ్మదించిన నాగిరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే సొంత క్యాడర్ని యాక్టివ్ చేసుకుంటున్నారు. మళ్లీ తనకి అవకాశం వస్తుందనే నమ్మకంతో ఆయన ముందుకు సాగుతున్నట్టు సమాచారం. మరోవైపు రామచంద్రరావు కూడా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ బిజీ అయ్యారు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ముందు సర్వే పేరుతో రామచంద్రరావుని పక్కన పెట్టి ఆ స్థానంలో మంత్రి అమర్నాథ్కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో గాజువాకలో వైసీపీ అసలు రాజకీయం మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేశాయి. గాజువాక జనసేన ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు బరిలో దిగారు. వైసీపీ నుంచి పోటీ చేసిన నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ని ఓడించారు. ఇదంతా పాత కథే అయినా పవన్ లాంటి బలమైన వ్యక్తిని ఓడించడంతో మరోసారి నాగిరెడ్డికే టికెట్ అంటూ ప్రచారం సాగింది. ఆయనతో పాటు పవన్ కూడా మరోసారి గాజువాక బరిలో నిలుస్తారని అంతా అనుకున్నారు. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పక్కకు వెళ్లడంతో టీడీపీ అభ్యర్థి పల్లా పోటీలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పల్లాను ఎదుర్కోవాలంటే రామచంద్రరావు సరిపోరని భావించి ఆ సీటును అమర్నాథ్కి ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల అంచనాలు మారనున్నాయి. అక్కడున్న ఈక్వేషన్స్ ఆధారంగా అమర్నాథ్ని పోటీలో నిలపాలని పార్టీ భావిస్తోందట. అయితే అదంత ఈజీ కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి అమర్నాథ్ 2019 ఎన్నికల ముందు నుంచి జనసేనానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక, తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా అదే వైఖరి అనుసరించారు. ఎన్నికల సర్వేల పేరుతో అమర్నాథ్కు అనకాపల్లి సీటునివ్వని వైసీపీ ఎన్ఆర్ఏ భరత్ కుమార్ని తెరపైకి తెచ్చింది. భరత్ను పరిచయం చేసిన వేదికపైనే మంత్రి అమర్నాథ్ కంటతడి పెట్టుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు అమర్నాథ్కు సీటు లేదనే నోర్ను మోయించడానికి వైసీపీ అధిష్టానం గాజువాక సీటు కేటాయించిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. గాజువాక ఇన్ఛార్జిగా నాగిరెడ్డికి బదులుగా ఉరికూటి రామచంద్రరావుని ప్రకటించినప్పుడే ఇదంతా అమర్నాథ్ సహకారంతో జరుగుతోందని అందరూ భావించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాగిరెడ్డిని తప్పించడానికి వైసీపీ గేమ్ ప్లాన్లో భాగంగానే ఇదంతా జరిగిందనే రూమర్స్ కూడా వచ్చాయి. చందూని సర్వేల పేరుతో పక్కన పెట్టి అమర్నాథ్కి సీట్ ఇవ్వడం కూడా సింపుల్గా జరగలేదని వైసీపీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. ఇన్ఛార్జిగా ప్రకటన అయితే చేశారు గానీ అటు పార్టీతో పాటు అమర్నాథ్ ఎదుట అనేక సవాళ్లున్నాయని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రానున్న ఎన్నికల్లో కీలకంగా మారనుంది. స్టీల్ ప్లాంట్ అమ్మకం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు సీఎం జగన్ సరిగ్గా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రచారంలో స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ అధిష్టానం సీఎం జగన్ ఎలాంటి హామీ ఇచ్చి ప్రజల్ని శాంతింపజేసి ఓట్లు రాబడతారో అనే ఉత్కంఠ సాగుతోంది. సామాజిక పరంగా మంత్రి అమర్నాథ్ కాపు కులానికి చెందిన వ్యక్తి అయినా గత ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయారు. కులం, సినిమా ఇమేజ్ రెండూ ఎక్కడా పనిచేయలేదు.
మరి పవన్ని తిట్టిపోసినంత మాత్రాన అమర్నాథ్కి ఓట్లొస్తాయా అనే వాదనలు ఉన్నాయట. గాజువాకలో యాదవ్ సామాజిక వర్గం ఓట్లు కీలకమైనవి. పల్లా శ్రీనివాసరావుది అదే సామాజిక వర్గం కావడంతో టీడీపీ జనసేన కూటమికి కలిసొచ్చే అంశంగా మారింది. కూటమిలో భాగంగా జనసేన ఓట్లు కూడా టీడీపీకి పడే అవకాశాలున్నాయి. కాబట్టి అమర్నాథ్కి అంత ఈజీ కాదని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ జనసేన కూటమికి బీజేపీ రూపంలో స్టీల్ ప్లాంట్ అమ్మకం తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు పవన్తో బీజేపీ చేతులు కలపడంతో అమర్నాథ్ని బరిలో దింపి కాపు సామాజిక వర్గంతో పాటు వైసీపీ క్యాడర్ ఓట్లు రాబడితే చాలనే కోణంలో వైసీపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం ఆలోచన, మంత్రి అమర్నాథ్ ప్లాన్ ఎంతవరకు కలిసొస్తుందో, ఆ సీటులో ఎవరు పాగా వేస్తారో చూడాలి మరి.